ఇక్కడ బజార్ సెంటర్లోనే సందేశాన్ని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అదే విధంగా జన సైనికులకు, మీడియా మిత్రులకు 45 రోజుల్లో నుంచి మాతో కలిసి తిరిగిన ప్రతి ఒక్కరికి నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. తెలుసు, నేను కోవూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని వచ్చాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన ఓటును ఆలోచించి మరి సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి, రెండు సమపాలనలో సమర్థవంతంగా నిర్వహించగలిగిన నాయకులు ఒకే ఒకరు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి. మీ అందరూ నాకు 40 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నా కోవూరు నియోజకవర్గ ప్రజలనందరినీ సందర్శించాను. వాళ్ళే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవు. ఇవన్నీ ప్రజలకి మౌలిక సదుపాయాలు, అవి కూడా ఇప్పటి వరకు వాళ్ళకి లేవు అని చెప్పి వాళ్ళందరినీ చూసి నిజంగా నాకు ఇదే మొదటిసారి ఇన్ని గ్రామాలు చూడటం, ఇన్ని వేల మంది కష్టాలు చూడటం, బాధలు చూడటం. వాళ్ళందరినీ చూసి నా మనసు చలించిపోయింది. కాబట్టి తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి గ్రామంలో కనీస మానవత్వం ఉన్న ఎవరైనా సరే కనీస మౌలిక సదుపాయాలు ప్రజలకి అందించిన వాళ్లే రాజకీయ నాయకులని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరిలో, మీ కుటుంబ సభ్యుల్లో ఒకదాన్నై మీ సమస్యలు తెలుసుకొని, ఇప్పుడు కూడా నేను మీ సమస్యలు తెలుసుకునే ప్రతి దగ్గర నేను మాట్లాడాను. మీరిచ్చిన సమస్యలే, మీ నాయకులు ఇచ్చిన సమస్యలే, మీ ప్రజలు ఇచ్చిన సమస్యలతోనే నేను మాట్లాడాను. రేపు రాబోయే రోజుల్లో నేను ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటానని మీలో ఒకదాన్నై తిరిగి మీ ఊళ్ళకి వచ్చి మీ సమస్యలు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని తీరుస్తానని చెప్పి మీ అందరికీ మరోసారి మాటిస్తున్నాను. ప్రశాంతి నా పేరు. కోవూరు నియోజకవర్గాన్ని ప్రశాంతమయంగా చేసి మీ అందరికీ అంకితం ఇస్తానని మీకందరికీ మాటిస్తున్నాను. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నో పథకాలు ఇచ్చినారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో. అవన్నీ మీకందరికీ తెలుసు అనుకుంటున్నాను. తెలుసా లేదా? అందరికీ తెలుసు కదా.
కాబట్టి అవన్నీ కూడా మంచికి నేను కొన్నే చెప్తాను. ఎండలో ఉన్నారు మీరందరూ కాబట్టి. ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు. అమ్మ, మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. సంవత్సరానికి 3 సిలిండర్లు వస్తాయి. 18 ఏళ్ళు నిండిన ప్రక్షలు జాబ్లు అనౌన్స్ చేయబోతున్నారు. అదేవిధంగా మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం పెట్టబోతున్నారు. కాబట్టి యువకులారా, మీరందరూ ఎంతమంది ఈ 5 ఏళ్లలో ఉద్యోగం అనేది చూడుకుంటున్నారో, మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ ఒక తల్లిగా నాకు కూడా తెలుసు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మీకు వచ్చి మీరందరూ, అది కాకుండా ఈ ఇందాకే చెప్పాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ ఇఫ్కో సెల్స్, షుగర్ ఫ్యాక్టరీ, ఎన్టీఎస్ భూములు పారిశ్రామిక వాడలుగా చేసి ఈ నెల్లూరు జిల్లా యువకులకి అంకితం చేయాలని ఆయన కలది. ఆయన అది తప్పకుండా చేస్తారన్నా. నేను కూడా దానికి కలిసి, కోవూరు నియోజకవర్గం కాబట్టి ఇద్దరం కలిసి చేస్తామని మీ అందరికి మాటిస్తున్నాను. అలాగే మనకు ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించిపోతున్నారు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు. అదేవిధంగా లేదంటే ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని బాధలు పడ్డారో తిరిగి మళ్ళీ అవే బాధలు పడకుండా మీ నిర్ణయం ఆలోచించి మరి, ఎందుకంటే అది మీ భవిష్యత్తు, రాబోయే 5 సంవత్సరాలు మీ భవిష్యత్తు అది. కాబట్టి ఆలోచించి మరి మీరు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, నేను ముందే చెప్పాను, ఇవన్నీ మేడం చెప్తున్నారు, అసలు ఇన్ని పనులు మనకి చేస్తారా అని అందరూ ఎక్కడికి పోయినా అలాగే చూస్తుంటారు. కానీ చెప్తున్నాం, మేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏదో ఆశించి రాలేదు. మీకోసం, మీకు సేవ చేయడం కోసం, మీలో ఒకరమై, మీ కుటుంబ సభ్యులమై, మీలో మమేకమై, మీకు ఏది అవసరమో, ఏదైతే ప్రజలు బాగుంటారో అది చేయగలం. నేను ఇది చెప్తుంటే ప్రతిపక్ష నాయకులు ఎలా చేస్తారు అని అడుగుతున్నారు. ఒకటే చెప్తున్నాను, ఏ రాజకీయ నాయకుడైనా నాకేంటి అనుకోకుండా రాజకీయం చేస్తే మీకేంటో, మీకు కావాల్సింది ఎంతో ఇవ్వగలడు. ఆ ధైర్యం, ఆ ఇది, నీతి నిజాయితీ మా ఇద్దరిలో ఉంది. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, ఆలోచించి మీ ఓటు వేసి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ మరోసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎంతో మంది కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, నా బిడ్డలతో సమానమైన యువకులు, మహిళలు, సోదరీమణులు అందరూ ఈ 40 రోజుల నా క్యాంపెయినింగ్ లో ఎండనక ఎన్నో గంటలు ఎదురు చూసి ఎక్కడన్నా లేట్ అయితే నా కోసం వేచి ఉన్న మీ అందరికీ మరోసారి చిరుసు వంచి నా నమస్కారం జరుపుకుంటున్నాను. కుర్చీలో ఆయన కూర్చోబెట్టాలంటే ఇక్కడ ప్రశాంత్ మేడంని గెలిపించాలా. ప్రశాంత్ని మీరందరూ సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. అంటే నన్ను ఎంపీగా మీ అందరినీ కోరుకుంటుండా సైకిల్ గుర్తుకేసి మీ ఎంపీగా కూడా గెలిపించాలని కోరుకుంటుండా. మనము ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్తున్నాం. మనము 3 పార్టీలు, బీజేపీ, జనసేన, టీడీపీ, తెలుగుదేశం 3 కలిస్తేనే బలం. ఈ బలముని ఎవ్వరు అడ్డుపడలేరు. ఈ బలము కూటమే మనం గెలవబోయేది. రేపు గెలుపు మందే, ఎవ్వరు కూడా తాకలేరు మనల్ని. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీకు చెప్తున్నాను. ఏదో చెప్తా ఉంటారు కానీ మనమే వచ్చేది, రేపు మన గవర్నమెంటే వచ్చేది. అభివృద్ధి అనేది మనకి ఎన్డీఏలో మనం భాగస్థులంగా ఉన్నాం. ఆర్థికంగా ఇక్కడ ఉండే ఇబ్బందులు, ఈ రాష్ట్రంలో ఉండే ఇబ్బందులకి మనం ఎన్డీఏలో ఆ కూటమిలో భాగస్థులుగా ఉన్నాము. కాబట్టి ఆర్థికంగా మనకి సపోర్ట్ ఉంటుంది. ఢిల్లీ నుంచి, ఢిల్లీలో ప్రభుత్వం, మోడీ ప్రభుత్వమే రాబోయేది. ఖచ్చితంగా మనం భాగస్థులుగా ఉన్నాం. రేపు అభివృద్ధికి ఇబ్బంది లేకుండా, ఆర్థికంగా ఇబ్బంది లేకుండా కోవూరు, ఈరోజు కోవూరు కాదు ఇది, ఈ డెల్టా ఏరియా ప్రతి రైతులు ఇక్కడ బాగుండాలా అని కోరుకుంటున్నాను. రైతులకు ఇబ్బంది లేదన్నా ఉన్నా కానీ మేము ఉన్నాము. రేపు ముందుకి రైతులు కష్టపడకూడదు. మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇప్పించేదానికి మేము సెంటర్తో మాట్లాడి ఖచ్చితంగా మీకు మినిమం
ప్రైజ్ కూడా ఇప్పించేదానికి నా ఓటు ఉంటాడు. మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే, జరిగేది తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే. ఈరోజు మీ షుగర్ ఫ్యాక్టరీ తరఫున జీతాలు రాక చాలా సంవత్సరాల నుంచి జీతాలు రాలేదని తెలిసింది. ఆ జీతాలు కూడా ఇప్పించే బాధ్యత మాది. ఎవరెవరు జీతాలు రాలేదు, కొంతమంది ఫ్యామిలీస్ లో సూసైడ్ కూడా చేసుకున్నారని తెలిసింది. ఖచ్చితంగా ముందు ఆ జీతాలు ఇప్పించే ప్రయత్నం చేసి జీతాలు అయితే ఇప్పిస్తాం. ఎందుకంటే కొన్ని దగ్గరలు ఇచ్చారు, మన నెల్లూరులోనే ఇవ్వలేదు. అది కూడా ఎందుకు ఇవ్వలేదంటే దాన్ని రియల్ ఎస్టేట్ కింద కన్వర్ట్ చేసుకోవాలని చూశారు. కానీ కోర్టుకు పోయి మన ప్రభుత్వం దాన్ని రియల్ ఎస్టేట్ కింద చేయలేకపోయింది. ఈ రోజు అది ఆగిపోయింది. కాబట్టి మనం రేపు వాళ్ళ జీతాలైతే ఫస్ట్ ఇప్పించే బాధ్యత నాది. మేము బాధ్యత తీసుకొని గవర్నమెంట్ లో వాళ్ళ జీతాలందరి ఇప్పిస్తాం. అంటే మీకు చెప్పాలి ఒకటి, మీకు తెలిసి ఎవరు నాకు పోటీ అభ్యర్థి, అతను వైజాగ్ లో కంప్లీట్ గా మొత్తం 150 ఎకరాలతో దోసుకొని ఒక యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు. ఇక్కడికి వచ్చి మీకు అందరికి ఏం చెప్తున్నాడు, నా దగ్గర ఏం లేదు, వాళ్ళు డబ్బున్నోళ్ళు, ఆ డబ్బున్నోళ్ళు మేముగా, వాళ్ళు డబ్బున్నోళ్ళు, వాళ్ళ దగ్గర ఉండే డబ్బు ఎవరి దగ్గర లేదు. అదేం పెట్టుబడి పెట్టిన డబ్బు కాదు. పెట్టుబడి పెడితే తెలుస్తుంది ఆ కష్టం. పెట్టుబడి పెట్టినప్పుడు ఆ డబ్బుది ఏముంది, పెట్టుబడి లేని డబ్బు. అది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు వైజాగ్ లో విజయసాయి రెడ్డి గారు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది నిజం అవుతుంది, మీకే తెలుస్తుంది. ఇంకోటి కూడా చెప్తుండా, 13వ తేదీ ఎల్లుండి ఎన్నికలు అయిన తర్వాత 14 నుంచి ఎవరికి ఫోన్లు దొరికే సమస్య లేదు. ఎవరన్నా ఏదో ఆయన మాయ మాటలు చెప్పిన మాటలని పొరపాటున కానీ ఆ బటను ఆ సైకిల్ వేయకుండా ఫ్యాన్ కేసారా, మీరు పడే ఇబ్బందులు చిన్న ఇబ్బందులు కాదు. 5 సెకండ్లు పొరపాటున కూడా వేరేది లేకుండా సైకిల్ గుర్తుకే బటన్ వస్తుంది. మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటది. అదే మీరు పొరపాటు చేసారా, రేపు 5 సంవత్సరాలు నరకం చూస్తారు మీరందరూ. మళ్ళీ గుర్తు పెట్టుకొని ఆలోచించుకొని ఆ బటన్ వచ్చేటప్పుడు సైకిల్ గుర్తుకి వేసి మా ఇద్దరిని గెలిపిమని కోరుకుంటున్నాను. అట్లే కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రశాంతిని నన్ను మీ ఎంపీగా, నెల్లూరు ఎంపీగా పార్లమెంట్ కి గెలిపించాలని కోరుకుంటున్నా. మీ అందరినీ ఈ జనం చూస్తుంటే కోవూరులో మళ్ళీ చూడగలుగుతామా? గెలిచి మళ్ళీ మీరందరూ గెలిపియాలా, గెలిచి మళ్ళీ ఇదే యాత్ర, ఇక్కడ విజయ యాత్ర కోవూరులో జరిపిస్తాము. మీ అందరినీ కూడా మళ్ళీ చూస్తాము. మీ అందరినీ అభినందిస్తున్నా. ఈరోజు ఈ ఎండల్లో ఇంతమంది ఉన్నారంటే మీకు ఒకటే ఫైనల్ గా సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని గెలిపేయండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.